గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సుమి. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను టీచింగ్ చెప్తా అనేసి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తెలుసు కదండి గైస్. సో ఈరోజు ఏంటి అంటే నేషనల్ సైన్స్ డే కాబట్టి సో పిల్లలందరూ వాళ్ళకి తగినంత వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్తో వాళ్ళు యాక్టివిటీస్ అన్నది చేశారనమాట. సో చూపిస్తున్నాను కదా, చాలా చాలా బాగా చేశారనమాట. ఈ ఏజ్లో పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు ఇలా యాక్టివిటీస్ చేయడం చాలా మంచిదని నాకు అనిపించింది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ డేస్లో నేను కూడా ఇలా చేశాను. నా మెమోరీస్ మొత్తం నేను రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. పిల్లలు ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో డిఫరెంట్ థాట్స్తో చాలా చాలా మంచిగా చేశారు. సో స్టూడెంట్స్ అందరినీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అనమాట. సో పిల్లలు కూడా చాలా చాలా బాగా చేశారని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. సో డిఫరెంట్ కంటెంట్తో చాలా చాలా ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్క విధంగా చాలా మంచిగా చేశారనమాట. సో పిల్లల్ని వాళ్ళు ఎలా చేసినా కూడా ఫస్ట్ మనం ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఇంకా మంచిగా చేస్తారు. వాళ్ళకి ఇంకా చేయాలనే థాట్స్ చాలా చాలా బాగా వస్తాయన్నమాట. సో థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా చాలా చాలా మంచిగా చేశారు. వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చెప్పగలుగుతాను. ఈ ఏజ్లో వాళ్ళకు అలాంటి థాట్స్ రావడం చూడటం అన్నీ చాలా మంచిగా చేశారు. సో మొబైల్స్ అన్నది మనం 2 టైప్స్గా వాడుకోవచ్చు. ఒకటి మంచిగా, ఒకటి చెడుగా. సో మంచిగా యూస్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మొబైల్లో చూసి మంచిగా ఇలాగా ఎక్స్పెరిమెంట్స్ అలా చేస్తే చాలా మంచిదని నా ఫీలింగ్ అనమాట. సో మంచి ఏంటో చెడు ఏంటో పిల్లలు కూడా తెలుసుకోవాలి ఏదైనా కానీ. సో ఎప్పుడు మొబైల్ అనే కాదు, చదువు అన్ని రంగాలలో కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలని నా అభిప్రాయం అనమాట. సో పిల్లలందరూ మంచిగా చేశారు. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు చాలా చాలా బాగా చేసేవాళ్ళం అన్నమాట. ఇలా చేయాలి అలా చేయాలని సైన్స్ వేర్ February 28 అయితే మేము ఫిబ్రవరి నుంచి ఫస్ట్ వీక్ నుంచే చాలా ఆలోచించేవాళ్ళం అనమాట. వాళ్ళకంటే డిఫరెంట్ కంటెంట్తో చేయాలి అనేసి. నేను నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో నాకు చాలా ప్రౌడ్ అనిపించింది అనమాట. సో పిల్లలు ఇలాగా డిఫరెంట్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ వాళ్ళకున్న టాలెంట్తో పొల్యూషన్స్ని కంట్రోల్ చేయాలి, రెడ్యూస్ ఇలా అలా అని చాలా చాలా బాగా చేశారనమాట. నేను కూడా నిన్న కొన్ని వీడియోస్ ఇంక్లూడ్ చేశాను. ఎస్టర్డే వీడియోస్ కూడా ఉంటే ఇంకా వాళ్ళతో కలిసి కూడా వోల్కానో ప్రాజెక్టు మంచిగా సక్సెస్ఫుల్గా చేయించాను అనమాట. సో అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని మేడం ట్రై చేయండి అన్న స్టూడెంట్స్ చెప్పగలిగితేనే నేను ఇంకా వెంటనే ట్రై చేశాను అనమాట. సక్సెస్ఫుల్గా అయ్యిందనమాట. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే మనకి టైం ఎంత అయింది ఏంటి కూడా అనిపించదు గైస్. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుంది. సో నేను ఒక టీచర్గా ఈ ఫీల్డ్లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలి, బట్ స్టూడెంట్స్తో ఎంజాయ్ చేయడం ఇట్స్ వెరీ డిఫరెంట్ అని నేను చెప్పగలుగుతాను. సో కొన్ని గ్రూప్ ఫొటోస్ తీసుకొని మా పిల్లలతో చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. పిల్లల్ని అలా చూస్తూ మేము కూడా ఇలానే పెరిగి వచ్చాం కదా అనేసి నాకు ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఫీల్ అనిపించింది. సో పిల్లలందరూ మంచిగా ఇలాంటివి ఎన్నో చేసి మంచి మంచి రంగాలలో అన్నిటికీ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో పిల్లలందరూ కూడా ఏ తల్లిదండ్రులు నా పిల్లలు అన్ని రంగాలలో పార్టిసిపేట్ చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఒక విజయవంతంగా సాధిస్తారని నేను ఆశిస్తున్నా అనమాట. సో మీ పిల్లల్ని కూడా తల్లిదండ్రులుగా ఉన్నందుకు ఎంకరేజ్ అన్నది చెయ్యండి. ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టాలని మాత్రం చెయ్యకండి. దండించే టైంలో దండించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేసే టైంలో ఎంకరేజ్మెంట్ అన్నది చేయాలి. పిల్లలు చాలా చాలా బాగా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా పిల్లల్ని చూడడం. వాళ్ళతో నేను కలిసి ఫొటోస్ తీయడం ఏంటి, వాళ్ళు ఏవైనా నాతో షేర్ చేసుకోవడం ఏంటి, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు కూడా నా మెమొరీస్ అనేది చాలా రీకలెక్ట్ చేసుకున్నా అనమాట. నేను గర్ల్స్ స్కూల్లో చదివాను అనమాట. అక్కడ కూడా నా టీచర్స్ ఏంటంటే చాలా మంచిగా మమ్మల్ని అభిమానించే వాళ్ళనమాట. సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈరోజు మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్స్ అయితే ఇవే అనమాట. మీకు కానీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మీ పిల్లలకి కూడా ఇలా ప్రాజెక్ట్ చేయాలి అలా ప్రాజెక్ట్ చేయాలని మంచిగా చూపించండి. ఈ వీడియో ఇంతటితో కొన్ని ఫొటోస్ అక్కడ క్లిప్ వేసేసాను అనమాట, చూడండి. ఈ వీడియో ఇంతటితో ముగిసిపోయింది గాయ్స్. బాయ్ బాయ్, సీ యూ టుమారో. అంటిల్ దెన్ రెడ్డి సుమి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల నాకు బూస్ట్ ఎనర్జీ వస్తుంది. బాయ్ బాయ్, సీ యూ టుమారో.